ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అమరావతి అనే పేరు ఒక భావోద్వేగం, ఒక దశాబ్ద కాలపు నిరీక్షణ. తాజాగా ఏపీ అసెంబ్లీలో అమరావతిని రాష్ట్ర ఏకైక శాశ్వత రాజధానిగా ప్రకటిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేయడం రాష్ట్ర చరిత్రలోనే ఒక కీలక మలుపుగా నిలిచింది. ఈ పరిణామం వెనుక ఉన్న అసలు కథ ఏంటి? దీనిపై వైసీపీ మరియు జగన్ వైఖరి ఎలా ఉండబోతుంది? అలాగే పార్లమెంట్లో చట్టబద్ధత గనుక లభించినట్టయితే జరిగే మార్పుల గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం రెడ్డి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం మార్చి 28, 2026న అసెంబ్లీలో అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. గత 5 ఏళ్లుగా 3 రాజధానుల పేరుతో సాగిన అనిశ్చితికి తెరదించుతూ భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా దీనిని మార్చడానికి వీలు లేని విధంగా దీనికి రాజ్యాంగ రక్షణ కల్పించడమే ఈ తీర్మానం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఈ కీలక పరిణామంపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ అసెంబ్లీ తీర్మానాన్ని ఒక రాజకీయ డ్రామాగా అభివర్ణించారు. గతంలో జగన్మోహన్ రెడ్డి అమరావతికి ఎప్పుడూ వ్యతిరేకం కాదని, కేవలం వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాల అభివృద్ధిని ఆకాంక్షించారని ఆయన స్పష్టంగా తెలిపారు. అయితే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా వైసీపీ దూరంగా ఉండడం ఇక్కడ చర్చనీయాంశమైంది. ఒకవైపు అమరావతిలో ఇల్లు కట్టుకున్నామని చెబుతూనే మరోవైపు ఉత్తరాంధ్ర, రాయలసీమ సెంటిమెంట్ను వాడుకొని భవిష్యత్తులో కూడా వికేంద్రీకరణ మంత్రాన్ని జపించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతానికి వైసీపీ ఈ అంశంపై ఆత్మరక్షణలో కూడా పడినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించినటువంటి ఈ తీర్మానం ఇప్పుడు కేంద్రానికి వెళ్తుంది. పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ 5(2)కు సవరణ చేసి ఏపీకి అమరావతియే శాశ్వత రాజధాని అని చేర్చబోతున్నారు. ఇది గనుక జరిగితే భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా కేవలం ఒక జీవోతోనో లేదా అసెంబ్లీ నిర్ణయంతోనో రాజధానిని మార్చడం సాధ్యం కాదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇక చట్టబద్ధత ఉండటం వల్ల అంతర్జాతీయ సంస్థలు, అదేవిధంగా పారిశ్రామికవేత్తలు ఎటువంటి భయం లేకుండా అమరావతిలో పెట్టుబడులు కూడా పెట్టడానికి ముందుకు వస్తారు. గత కొన్నేళ్లుగా కోర్టులో నడుస్తున్నటువంటి రాజధాని వివాదాలకు శాశ్వత పరిష్కారం దీనితో లభించినట్టవుతుంది. భూములిచ్చిన వేలాది మంది రైతులకు తమ త్యాగం వృధా కాలేదనే నమ్మకం కూడా కలుగుతుంది. ఇక అమరావతి రాజధానిపై గతంలో జరిగినటువంటి పరిణామాలు ఒకేసారి చూసుకున్నట్లయితే 2014లో విభజన తర్వాత అమరావతిని రాజధానిగా ఎంపిక చేసినప్పుడు అప్పటి ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మద్దతు తెలిపారు. కానీ 2019లో అధికారంలోకి వచ్చాక 3 రాజధానుల బిల్లును కూడా తీసుకురావడంతో వివాదం మళ్లీ మొదలైంది. రైతులు 1600 రోజులకు పైగా పాదయాత్రలు, అదేవిధంగా ధర్నాలు చేశారు. హైకోర్టు సైతం అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని తీర్పును కూడా ఇచ్చింది. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ అమరావతి పనులు ఊపందుకున్నాయి. మొత్తానికి పార్లమెంట్ ముద్ర పడితే అమరావతి కేవలం ఒక నగరం మాత్రమే కాదు, భారత రాజ్యాంగం గుర్తించినటువంటి ఆంధ్రుల శాశ్వత చిరునామాగా మారబోతుంది. ఇది రాష్ట్ర అభివృద్ధికి ఒక బలమైన పునాదిగా కూడా నిలుస్తుందని ఆశిద్దాం. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం పొలిటికోస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.